హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళందరితో కలిసి గుడికి వెళ్దామని అనుకున్నాము. అందుకే రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తున్నాం అనమాట. ఈరోజు మా పాప బర్త్డే ఉంది, అలాగే మా యానివర్సరీ కూడా ఉంది, రెండు ఒకటే రోజు. సో అందుకని మార్నింగే ఇలా రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాము అందరం కలిసి. మా అమ్మ వాళ్ళు మా పాప బర్త్డే కోసమే వచ్చారనమాట. ఎప్పుడు దాని ఎవ్రీ ఇయర్ బర్త్డేకి వాళ్ళు కంపల్సరీ వస్తారు ఇంటికి. సో అలా ఇంటికి వస్తే ఇంకా అందరం కలిసి ఇలా రెడీ అయ్యి గుడికి వెళ్ళాము. అక్కడ ప్రసాదం పులిహోర పెట్టింటే అందరం చూడండి ఎలా కూర్చొని తింటున్నామో. స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారంటే దర్శనం చాలా బాగా అయింది. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామన్నమాట. అంత బాగా ఆ రోజు కమలాలతో అర్చన చేసినట్టున్నారు. మాకు ఒళ్ళో ఆయన పూజారి ఆ కమలాలు పెడుతుంటే ఎంత సంతోషం అనిపించిందో నాకైతే. ఆ స్వామివారి పాదాల దగ్గర ఉన్న కమలాలు మనకిస్తుంటే చాలా అదేదో లక్కీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఆ రోజు ఇలా దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాము. అప్పుడు శ్రీరామనవమి రోజు వేసిన పందిరి, ఆ మండపం అంతా అలానే ఉంచారు. ఆ రోజు వ్లాగ్ కూడా పెట్టాను కదా. ఇలా స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చేసాము. ఒక సెల్ఫీ దిగాము నేను మా వారు. మ్యారేజ్ డే కదా, ఒక గుర్తుగా ఉంటుందని. ఇంకా ఇంటికి వచ్చాక లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను అమ్మ ఇద్దరం కలిసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఆ రోజు స్పెషల్ వచ్చేసి చికెన్ ఇంకా మటన్ తెచ్చాము. అమ్మ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ కోసమని తీసుకొచ్చి ఇంకా స్పెషల్స్ చేస్తున్నాను. ఇంకా అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా మా అమ్మ రొట్టెలు చాలా బాగా చేస్తుంది. ఇవి ఎలా ఉంటాయంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అందుకే అమ్మతోనే చేయించాను నేను. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా అందరం లంచ్ తినేసాక ఇంకా ఈవినింగ్ ఇంకా ఉంది కదా యానివర్సరీ కేక్ అండ్ బర్త్డే కేక్ కట్ చేయాలి కాబట్టి రెడీ అవుతున్నాము. నా యానివర్సరీ కోసం ఈ శారీ అనేది నేను శ్రావణ మాసంలో తీసుకున్నాను. ఆ శారీ ఇప్పటి వరకు కుట్టించలేదు. ఇప్పుడు కుట్టించుకొని ఇలా యానివర్సరీ కోసం వేసుకుంటున్నాను. మా పాపకైతే మా తమ్ముడు బట్టలు పెట్టాడు అనమాట, లంగా జాకెట్. ఇంకా నేను అది మీకు చూపించాను కదా ఇంతకు ముందే. పాపకి ఈసారి బర్త్డేకి ట్రెడిషనల్గా రెడీ చేద్దాం అనుకుంటున్నానని వాడు తీసిస్తే ఇంకా దాంతోనే నేను స్టిచ్ చేయించాను, వర్క్ వేయించి. ఫస్ట్ వేరే ఒక బ్లౌజ్ ఉంది కదా పర్పుల్ కలరు, ఆ బ్లౌజ్ మీద వేసిన వర్క్ అనేది చాలా బ్రాడ్గా పెద్దగా అనిపించింది, లుక్ రాలేదు. సో ఇలా లైట్ కలరు ఈ కలర్ బ్లౌజ్ తీసుకొని వేసాను, మళ్ళీ వర్క్ వేయించి కుట్టించాను. బట్ ఈ బ్లౌజ్ కూడా నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు. ఎందుకంటే పాప చాలా బక్కగా ఉండిద్ది మా పాప. ఆ బ్లౌజ్ కుట్టడం ఒకటి, ఆ డిజైన్ అనేది కొంచెం డిజైన్ ఓకే, కానీ ఆ బ్లౌజ్ అనేది కొంచెం ఆ ఎల్లో మీద లైట్గా కొట్టింది అని అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇలా మా పాప హెయిర్ వేద్దామని నేను మెస్సీ బ్రైడ్ వేద్దామని రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ తెచ్చిపెట్టాను. చివరికి అది ఎప్పుడైతే మనకు కావాలనిపించిందో అప్పుడు అస్సలు దొరకవండి. నేను ఈ రెడీ చేసే టయానికి ఆ రబ్బర్లు అస్సలు దొరకలేదు. సో ఇంకా అది ఏదో ఒకటిలే అని ఇంకా సింపుల్గా వేసేసాను. జడ వేసేసి ఇలా డెకరేట్ చేశాను పాప జడ అయితే. మీకు ఎలా అనిపించింది నేను వేసిన హెయిర్ అనేది? మీకు నచ్చితే కమెంట్ చేయండి. ఇలా మా పాపను రెడీ చేసి అందరం కూడా రెడీ అయిపోయాము ఇంకా బర్త్డే కేక్ కట్ చేయడం కోసం. ఒకసారి హెయిర్ మొత్తం ఒకసారి ఇలా చూపిస్తాను చూడండి ఎలా అనిపించిందో. నేను సింపుల్గా ప్రిపేర్ చేశాను పాపకి హెయిర్. పాప కేక్ కట్ చేస్తుంటే వాడిదో ఎక్కడదో బర్త్డే అని వాడి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా బాబు. చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నాడో.
అక్కకి నేను ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి మా బాబు ఇలా క్రికెట్ కిట్ తీసుకొచ్చి ఇచ్చాడు. వాడికి ఇష్టమైంది ఇచ్చాడు. గిఫ్ట్ నాకిష్టమైంది ఇస్తా అక్క, నీకేది ఇష్టమో నాకు తెలియదు కదా అని అంటున్నాడు. తర్వాత మా యానివర్సరీ కేక్ కూడా మేము కట్ చేస్తున్నాము. అవునండి, ఇద్దరి మా పాప బర్త్డేను మా యానివర్సరీ ఒకే రోజు. 3 years తర్వాత మా యానివర్సరీ డేనే మా పాప పుట్టిందనమాట. అలా మాకు కలిసి వచ్చింది 2 సెలబ్రేషన్స్ ఒకే రోజు జరుపుకునేది. ఇంతేనండి మా వ్లాగ్. మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.